నీరు లేదు, సలకల్లో నీరు లేదు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీరు లేదు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. అది కదా నేర్పాలి మనం. హ్యాపీ బర్త్డే టు యూ అని ఊదేయడమే. దీపాలు ఆర్పే సంస్కృతే, దీపాలు వెలిగించే సంస్కృతే మంది. దీపం మారిపోయింది నువ్వు నోటితో అంటామా? ఏమంటాడు? ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. ఎవరు రాశారు ఇది? ఎవరు రాశారండి? దాశరథి శతకం ఎవరు రాశారు? కంచర్ల గోపన్న. ఆయనే రామదాసు. రామదాసు ఎవరు? కంచర్ల గోపన్న వేరు కాదు. రామదాసే కీర్తనల రూపం రాశాడు, పద్యాల రూపంలో కూడా రాశాడు. ఆయనే అంతా రామమయం రాశాడు. ఆయనే దాశరథి శతకం రాశాడు. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమంతారామమయం అంతారామమయం. ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడనంతరూపమున వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుదులు అవని జంబులు అంతారామమయం. ఈ జగమంతారామమయం అంతారామమయం. ఈ జగమంతారామమయం అంతారామమయం. ఆ పాటలోని సినిమాలో భాగవతంలో ఉండే పద్యాన్ని తీసుకొచ్చి జోడించారు. సిరికిన్ చెప్పడు శంఖ చక్ర చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతి మన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చెక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనో సాహియై. గజేంద్రుని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ఎలా పరుగున వచ్చాడో, పర్వాలేదు ఇలా పరుగున వచ్చాడు, రక్షించాలి కదా, కాబట్టి ఏం కంగారు పడలేదు. ఆ రకంగా శ్రీ మహావిష్ణువు వచ్చినట్టుగా మన జీవితానికి ఒక దిశనిస్తుంది ఈ పద్యం. చండకర కిరణ మండల బోధిత పుండరీ కవన రుచిలుంటాకలోచన మోచిత జనక హృదయ శంకాతంక పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహిత కుచతట విహరణ సముచిత కరతల శతకోటి శతగుణ పరసుధర శతకోటి శతగుణ కఠిన పరసుధర మునివర కరధృత దురవన మదమని జధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ట్యా క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరంతు తజిత హరిదంతి దంతదంతర దశవదన దశన కుశల దశ శతముఖ భుజ నృపతి కుల రుధిర జర భరిత పృథు తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతి కరణత పరిడిషు పరిఘా రఘువీర గద్యమని శ్రీరాముడి యొక్క శౌర్య పరాక్రమాలు, ఆయన గుణగణాల యొక్క గానం ఇది. కానీ విన్నంతనే మనకి కొంచెం అర్థం కాకపోయినా ఒక భావాత్మకమైనటువంటి రామ 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 జయ రామ
దశముఖమర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద్ బాంధవ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద్ బాంధవ రామ 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 మైథిలి వల్లభ రామ 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 మారుతి వందిత రామ 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 మైథిలి వల్లభ రామ 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 మారుతి వందిత రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 బోలో శ్రీ రామచంద్ర మహారాజ్ కి అందుకే రాముణ్ణి అన్నారు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ఈ మాట అనేది ఎవరు? మారీచుడు, రాక్షసుడు చెప్పాడు. రావణాసురుడు మారీచుడిని పంపించి నువ్వు మాయలేడి అవతారం ఎత్తి నువ్వు వెళితే నేను సీతను అపహరిస్తాను అంటే మారీచుడు చెప్పిన మాట, రావణ శ్రీరాముడు అంటే ఎవరనుకున్నావు? ధర్మానికి ఒక రూపం ఇస్తే అదే రాముడు. ధర్మమే ఒక ఆకారాన్ని పొందితే ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్, ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ ఎవరంటే శ్రీరాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. కాబట్టి ధర్మానికి ప్రతిరూపమైన రాముడు. ఇందాక చెప్పాను, ఈ సృష్టి మొత్తము ధర్మానికి కట్టుబడి ధర్మం ఆధారంగా నడుస్తున్నది. అటువంటి ధర్మానికి హాని కలిగినప్పుడు సృష్టికర్త ఏదో ఒక రూపంలో ఈ సృష్టిని సంరక్షించడానికి ప్రతి యుగంలో నేను వస్తాను అని చెప్పాడు భగవద్గీతలో. ఏ శ్లోకం అది? ఏ శ్లోకం అండి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ ఏ కాలములు యందు ధర్మము పెచ్చు పెరిగి అధర్మము పెచ్చు పెరిగి ధర్మానికి హాని కలుగుతుందో ఆయా సమయమునందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ కోసం ప్రతి యుగమున నేను అవతారము దాల్చుచున్నాను అని తర్వాత వచ్చిన కృష్ణావతారంలో చెప్పాడు. ఆ రాముడే మళ్ళీ కృష్ణుడిగా చెప్పాడు.
ఇది భగవంతుడి యొక్క మనం ఏమంటాం ప్రామిస్ అంటాం, భరోసా. కాబట్టి నువ్వు ధర్మాన్ని నువ్వు పట్టుకో, నిన్ను కాపాడే బాధ్యత నాది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అంటాడు కృష్ణుడు. భరోసా ఇచ్చాడు. అందుకనే మన భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి, మన ఋషులు, పుణ్య పురుషులు, అవతారాలు ఏది చూసినప్పటికీ ధర్మ కేంద్రితంగానే ఉంటుంది. మనం చేసే ప్రతి పండగ యొక్క పరమార్థం అదే, ఒక అధర్మం మీద ధర్మం యొక్క విజయము. ధర్మం కోసం జీవించిన మహాపురుషుల్ని మనం గొప్ప మహనీయులు అంటున్నాం. ఆ ధర్మం కోసం సర్వసంగ పరిత్యాగం చేసి ధర్మ రక్షణ కోసం జీవించిన వారిని సాధు సన్యాసులుగా, మహనీయులుగా, ఋషులుగా మనం కీర్తిస్తున్నాం. కాబట్టి మన జీవితానికి కేంద్రం ధర్మమే. కాబట్టి మన జీవితాన్ని మనం ఎలా రూపుదిద్దుకోవాలి? సినిమాలు చూసా, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూసా కాదు, ధర్మమే ఆధారంగా. అందుకని రామాయణం అంటే రాముడి యొక్క జీవితం ఆధారంగా. మనకి ధర్మాన్ని నిర్వచించడము కష్టమేమో అని రాముడు ఆచరించి చూపించాడు. కాబట్టి రాముడిలాగా జీవిస్తే సరిపోతుంది. అంటే ఎలాగా? భార్యాభర్తలు సీతారాముల్లాగా, అందుకే సీతారామ కళ్యాణం చేస్తాం మనం. అన్నదమ్ములు రామలక్ష్మణులాగా, తండ్రి కొడుకులు రాముడు దశరథుడిలాగా, ప్రభు ఇలా ఉండాలి శ్రీరాముడిలాగా. రామరాజ్యం అన్నారు మహాత్మా గాంధీజీ. అందుకనే అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసుకున్నాం. 500 సంవత్సరాలు పోరాటం, 77 యుద్ధాలు, 3 లక్షల మంది పైగా ప్రాణత్యాగం చేసి. ఎందుకని రామ మందిర నిర్మాణం చేసుకున్నాం? మిగతా గ్రామాల్లో, మన గ్రామాల్లో రాముడు దేవాలయాలు లేవనా? మన గ్రామంలో, మన ఇంట్లో రాముడు ఫోటో లేదనా? మన హృదయంలో ఆత్మారాముడు లేడనా? ఉన్నాడు. శ్రీరాముడిని ఒక దేవుడుగా కాకుండా ఈ దేశాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో శ్రీరాముడి యొక్క చిత్రపటం ఉంటుంది. దేవుడుగా కాదు, ఈ దేశాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తిగా భారత రాజ్యాంగము పొందుపరిచింది అందులో ఫోటోని. శ్రీరాముడు ఒక చక్రవర్తిగా ఎలా ఉండాలి? మహాత్మా గాంధీజీ మనకిచ్చిన ఒక ఆదర్శం రామరాజ్యము. ఏంటంటే రామరాజ్యం యొక్క ప్రత్యేకత? రామరాజ్యంలో వైధవ్యం పొందినటువంటి మాతృమూర్తులు ఎవరూ లేరట. రామరాజ్యంలో తమ పిల్లలకు అంత్యక్రియలు చేసినటువంటి తల్లిదండ్రులు ఎవరూ లేరట. అంటే తల్లిదండ్రులు బ్రతికుండగా ఎవరి సంతానము వాళ్ళ కళ్ళ ముందర చనిపోలేదు. ఇలా చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి రామాయణంలో, రామచరితమానసంలో. కాబట్టి శ్రీరాముడు మన కౌటుంబిక వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ, ఒక వ్యక్తిగా ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి. ప్రతి వ్యక్తికి ఈ 3 డైమెన్షన్స్ ఉంటుంది. ఈ 3 కోణాల్లోనూ ప్రతి వ్యక్తి ప్రయత్నం చేయవలసిందే. ఒక వ్యక్తిగా మనం ఎక్కడో చోట జన్మించాలి. కాబట్టి భగవంతుడు ఒక తల్లి గర్భంలో మనకు జన్మనిచ్చాడు. ప్రతి ఒక్కరిది ఇండివిజువల్ జర్నీనే. అంతకుముందు మనం ఏ జన్మలో ఎవరి కడుపును పుట్టామో మనకు తెలియదు. దీని తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. కాబట్టి ఎక్కడో చోట పుట్టాలి. కాబట్టి ఒక తల్లి గర్భంలో మనకి భగవంతుడు జన్మనిచ్చాడు. కాబట్టి వ్యక్తిగతంగాను మనం పుట్టినటువంటి మన తల్లిదండ్రులు, వాళ్ళతో ఎలా ఉండాలి? శ్రీరాముడు ఆడిన మాట తప్పకపోవడం. తండ్రి ఇచ్చిన మాట ఎవరికో ఇచ్చాడు. తండ్రి తనని అడిగి ఇవ్వలేదు. కాబట్టి మా నాన్నగారు సారంగా ఉంది. ఈ సృష్టి అంతా ఒక నాటకం అనుకుంటే దీని వెనకాల ఒక సత్యం ఉంది. అది కనపడదు. తెర కనపడుతుందా? సినిమా కనపడుతుంది. కానీ కనపడేదానికి కనపడనేది ఒకటి ఆధారంగా ఉంది. అదే సత్యం. అది సత్యము, శాశ్వతం. అదే సత్యం, అదే శివం, అదే సుందరం. ఈ సత్యాన్ని చేరుకోవడానికి మార్గము ధర్మం. ఏంటండి ధర్మం? 2 అక్షరాలే. ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మో ధారయతి ప్రజాః అని నిర్వచనం. ఈ జగత్తు మొత్తం, సృష్టి మొత్తము కలిపి నిలిపి ఉంచేటువంటి ఒక యూనివర్సల్ లా, అది ధర్మం. అంటే
ధర్మం అంటే స్వభావము అని కూడా ఒక అర్థం. పంచదారకి స్వభావం తీపి. పంచదారలోంచి ఆ తీపిని తీసేస్తే దాని యొక్క అస్తిత్వమే ఉండదు, దాని ఎగ్జిస్టెన్సే ఉండదు. కాబట్టి పంచదార యొక్క లక్షణము స్వభావము తీపి, అగ్ని యొక్క స్వభావము వేడి. దానిలోంచి వేడి తీసి ఎక్కడ చల్లటి అగ్ని ఉండదు. కాబట్టి ఆ వేడి తీసేస్తే దాని యొక్క అస్తిత్వం ఉండదు. అలా ఈ సృష్టిలో ఒక ధర్మం అని ఒకటి ఉంది. ఆ ధర్మమే ఈ సృష్టిని కలిపి నిలిపి ఉంచుతోంది. ధారయితి ప్రజా, ప్రజలందరూ ఒక అణువులో, ఒక పరమాణువులో జరుగుతున్నదే విశ్వంలో కూడా జరుగుతుంది. ఇదంతా ఒక నియమావళి ప్రకారం జరుగుతుంది. ఒక పరమాణువులో కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అలాగే విశ్వంలో కూడా ఈ గెలాక్సీలు, ఈ గ్రహాలన్నీ కూడా ఒకటి మరొక దాని చుట్టూ తిరుగుతుంది. పరమాణువులో ఏదైతే జరుగుతుందో విశ్వంలో కూడా అదే జరుగుతుంది. అదే చెప్పాడు. దాన్నే మన ఋషులు దర్శించారు. అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలుగా నదులు, వనంబులు, నానా మృగములు, విహిత కర్మములు, వేదశాస్త్రములు అంతా రామమయం అని దర్శించారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా దర్శించారు. దాన్ని అంతా రామమయం అన్నాడు ఒక ఆయన. ఇంకో ఆయన అంతా విష్ణుమయం అన్నాడు. ఇంకో అంతా శివమయం అన్నాడు. ఎవరు ఏ పదాలతో, ఏ మాటలతో, ఏ పాటలతో ఎలా చెప్పినప్పటికీ సత్యం ఒకటే. ఏకం సత్విప్రాహ బహుదా వదంతి. సత్యం ఒకటే. పండితులు అనేక రకాలుగా దాన్ని వ్యాఖ్యానించారు, దర్శించారు, అనుభూతి చెందారు. కాబట్టి రామాయణం అంటే సత్య ధర్మాలు. ఈ సత్యాన్ని చేరడానికి ధర్మము ఆలంబన, ధర్మము ఒక మార్గము. అందుకే ధర్మార్థ కామ మోక్షాలు అని చతుర్విధ పురుషార్థాలు అంటారు. పురుషార్థం అంటే ఏదో పురుషులది స్త్రీలది అని కాదు అర్థం. ఇంగ్లీష్లో మనకి ఇంగ్లీష్ పదాలు చెప్తే కాస్త అర్థమవుతుంది. ఎఫర్ట్, ప్రయత్నము. ఒక వ్యక్తి తన జీవితంలో తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా సాధించవలసింది అని అర్థం. అదేంటవి? ఒకటి ధర్మము, రెండు అర్థము, కామము, మోక్షము. అర్థం అంటే మీన్స్, కామం అంటే డిజైర్, ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్. నాకు ఫోన్ కావాలి అనేది ఒక డిజైర్, బైక్ కావాలి ఒక డిజైర్, కారు కావాలి ఒక డిజైర్, ఇల్లు కట్టుకోవాలి ఒక డిజైర్, వివాహం చేసుకోవాలి ఒక డిజైర్. మనిషి కోరికలతోనే పుడతారు. ఆ కోరికలను పొందడానికి అర్థం కావాలి, అంటే మీన్స్, అంటే సంపద. ఏదో ఒక రూపంలో ఆ సంపద నుంచి మనం ఎక్స్చేంజ్ చేస్తాం. పాత రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. నేను ఇది ఇస్తాను, మీరు అది ఇవ్వండి, నా దగ్గర నుండి నేను ఇస్తాను, మీ దగ్గర నుండి మీరు ఇవ్వండి. ఇప్పుడంతా కరెన్సీ. కాబట్టి అర్థము కావాలి. మన కోరిక తీర్చుకోవాలంటే దానికి మీన్స్ కావాలి. అర్థము, మోక్ష, అర్థము, కామం. అర్థకామాలు అనేవి మనిషిని నిరంతరము ముందుకు నడిపిస్తుంటాయి. తప్పు కాదు. కాకపోతే మన జీవితం పరిమితం, కోరికలు అనంతం, అర్థకామాలు అనంతమైనవి. దాన్ని ఒక జీవితం కాదు కదా, 1000 జన్మలు ఎత్తినా మన కోరికలు మనం పొందలేం. ప్రపంచంలో ఉండే అన్ని రాజ్యాలు మీద తనకు 3 లోకాల మీద ఆధిపత్యం ఉన్న రావణాసురుడికి ఇంకా ఏదో కావాలనే కోరిక తీరలేదు. ప్రపంచంలో ఉండే అందగత్తెలందరినీ తీసుకొచ్చి తన అంతఃపురంలో పెట్టుకున్నప్పటికీ మరో సీత తన ఇంకా అందంగా ఉంటే తను కూడా కావాలని కోరుకున్నాడు. ఆ ఒక్క కోరికతో నాశనం అయిపోయాడు. కాబట్టి ఎంత పొందినా ఇంకా ఏదో పొందాలి అనేది ఒకటి ఉంది, ప్రతి మనిషికి ఉంది. ఏది పొందితే ఇంకేది పొందనవసరమో లేదో అనే భావన మనిషికి ఏర్పడుతుందో దాన్నే మోక్షము అంటారు. ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడు. నాది ఒకటే ఒక్క కోరిక గురువు గారు అంటాడు. ఏమిటి ఆ కోరిక అంటే, ఏ కోరికలు లేకుండా చేయి, అదే నా కోరిక అన్నాడు. దాన్ని మోక్షం అంటే కంటెంట్మెంట్, ఒక పరిపూర్ణత. నది వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత ఇంక దానికి వేరే గమనము అవసరం లేదు, వేరే గమ్యము అవసరం లేదు. అది ఒక పరిపూర్ణత్వాన్ని పొందడమే దాన్ని మోక్షము అని వ్యాఖ్యానించారు. మరి అర్థకామాలను అధిగమించి మోక్షము వైపు పోవడానికి ఆధారము ధర్మము. అందుకే అర్థకామాల్ని ధర్మబద్ధం చేశారు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, కోరిక,
మోక్షానికి దారి చూపిస్తాయి, అడ్డంకి కాదు. కాబట్టి అర్థకామాలు అనేటువంటి ప్రవహించే నది ధర్మము మోక్షము అనే రెండు కాలువ గట్ల మధ్య ప్రవహించినంత వరకు వ్యక్తికి కానీ సమాజానికి కానీ కుటుంబానికి కానీ ప్రమాదం లేదు. ఈ కరకట్టలు తెంపుకుంటే వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ వినాశనం, విధ్వంసం. అందుకని మన పెద్దలు హిందూ సంస్కృతిలో, హిందూ ధర్మంలో చట్టాలకు భయపడు, పరిపాలకులకు భయపడు జీవించేటువంటి సమాజం కాదు మంది. ధర్మానికి కట్టుబడి, కొన్ని విలువలకి కట్టుబడి, ఎవరికి వారే విధించుకున్నటువంటి కొన్ని విలువలకి కట్టుబడి జీవించినటువంటి సమాజం మంది. అందుకే మన సమాజం విలువలతో కూడుకున్నది. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అని ఇప్పుడు అంటున్నారు దాన్ని. సత్యం నీ వదనం, దుర్గాప్రసాద్ ఒక పాట రాశారు. సత్యం నీ వదనం సహనం ఆభరణం, ఎన్ని యుగాలైన గాని మారనిది ఈ గుణం, వందనీయ జననీ ఓ భారతావని, మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని, పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి, ప్రతి ప్రాణిలో ప్రతి జీవిలో పరమాత్ముని గాంచుటలో సద్గతి, చూపించిన రీతి బోధించిన నీతి, చూపించిన నీతి బోధించిన రీతి, ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి, వందనీయ జననీ ఓ భారతావని, మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని. అతిథి దేవో భవ, సత్యం వద, ధర్మం చర. ఇవి మన జీవన విలువలు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే స్కిల్స్. మనం ఏదైతే ఈరోజు మనం మన విద్యాలయాల్లో బోధిస్తున్నామో దీని స్కిల్స్ అంటారు. మన కుటుంబంలో మంచి పక్షులు కిలకిల రావాలి, అందమైన ప్రకృతిని చూస్తున్నారు. ఇంత లోపల వాళ్ళ దృష్టి అక్కడున్న ఒక రైతు మీద పడింది. ఆ రైతు పొలానికి నీరు పెడుతున్నారు. ఈ విద్యార్థులు అడిగారు, మనమైతే మన రోజుల్లో అయితే అన్నయ్య బాబాయో అని అడిగారు. ఇప్పుడంతా అంకులు కదా, అంకులు లింకులే కదా, అంకులు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నారు. పాత రోజుల్లో కొంత ఒక ఎద్దు ఇట్లా గానుగెద్దును తిరుగుతూ ఉంటుంది, నీళ్లు డబ్బాలో వచ్చి పడుతుంటాయి. చూసారు ఎవరన్నా అట్లాంటి దృశ్యం? చూసింటారు అని చెప్పాడు. బాబు దూరంగా చూడు, ఒక ఎద్దు తిరుగుతుంది అక్కడ, ఆ ఎద్దులో తిరుగుతూ ఉంటే గానుగెద్దు అంటారు దాన్ని. ఆ నీళ్లు డబ్బాలో బావి నుంచి వచ్చి పడుతుంటాయి, నేను పొలానికి పెట్టేసి నా పని ఇక్కడ చేసుకుంటున్నాను అన్నాడు. మరి ఆ ఎద్దుని ఎవరు నడిపిస్తున్నారండి అని అడిగారు. ఆ ఎద్దుకు అలవాటు అయిపోయింది బాబు, నేను ఒకసారి దాన్ని తట్టి వదిలేస్తే ఇంకా తిరుగుతూ ఉంటుంది, నా పని నేను చేసుకుంటుంటాను అన్నాడు. మీ ఎద్దు తిరుగుతుందా ఆగిపోయిందా మీకు ఎలా తెలుస్తుందండి అని అడిగారు. దాని మెడలో ఒక గంట కట్టాను బాబు, అది తిరుగుతుంటే ఆ గంట శబ్దం నాకు వినపడుతుంది, ఒకవేళ ఆగిపోతే మళ్ళీ వెళ్ళి దాన్ని కదిలిస్తాను అన్నారు. విద్యార్థులు కదా తెలివైన వాళ్ళు ఇంకో ప్రశ్న వేశారు. ఒకవేళ మీ ఎద్దు తిరగడం ఆపేసి ఒకే చోట నిలబడి తల ఇలా ఊపింది అనుకోండి, అప్పుడు కూడా గంట శబ్దం మీకు వినపడుతుంది కదా అన్నారు. నా ఎద్దు అలా చెయ్యదు బాబు అన్నాడు. ఎందుకు చేయదండి? నా చెయ్యదు బాబు. ఎలా చెప్తున్నారండి మీ ఎద్దు అలా చేయదని అని అడిగారు. మీలాగా కాలేజీలో చదువుకోలేదు బాబు అన్నాడు ఆయన. కాబట్టి అన్నాన్ని వృధా చేయకూడదు, కడుపుండా పెట్టాలి, కడుపుండా తినాలి, కానీ వృధా చేయకూడదు. నీటిని వృధా చేయకూడదు. సగం గ్లాసే నీరు పోయాలి. మన ఇంటికి ఉన్న వస్తే పక్కన మగ్గు పట్టుకోండి, మళ్ళీ తాగేసే మళ్ళీ 2 సార్లు పెట్టి పోయండి, 3 సార్లు పెట్టి పోయండి, పర్వాలేదు, కానీ నీటిని వృధా చేయకూడదు. ఎందుకని పంచభూతాలు ఇది దైవదత్తం. సమస్త ప్రాణికోటి కోసం భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతియే పరమాత్మ. ప్రకృతి వేరు, భగవంతుడు వేరు కాదు. ఇతర మతాల్లో, అన్ని మతాల్లో భగవంతుడు ఎక్కడో కనబడిన స్వర్గంలో ఉన్నాడంటాడు. హిందూ ధర్మం అలా చెప్పలేదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. సమస్త ప్రాణులలో ఉన్నాడు, ప్రకృతిలోనే ఉన్నాడు. భవ ఏవో భవాని, ఈ ప్రకృతే పరమేశ్వరుడు, ఈ విశ్వమే విశ్వేశ్వరుడు. అందుకే విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం ఏం చెప్తాం? విశ్వం
విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ప్రారంభిస్తాం. ఈ విశ్వమే విశ్వేశ్వరుడు. ఓం నమ శివాయ. నా అంటే భూమి, మా అంటే నీరు, షి అంటే అగ్ని, యా అంటే వా అంటే వాయువు, యా అంటే ఆకాశం. నమ శివాయ. పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం, మన శరీరం ఉండేది పంచభూతాలే. ఈ విందిరా నదితో పోల్చాడు ఇక్కడ కవి. ఆమె ఎదపై పడవలే ఎక్కి త్రొక్కినా, కరకు చేపలు డొక్కలో చేరి నిక్కినా, కన్న బిడ్డల చిలిపి పనులుగా తలపోసి, తరగనురగలతోటి చిరునవ్వు చిందించు, అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. కాబట్టి అమ్మ అందులో ఒక ఆత్మీయత ఉంది, ఒక ఆర్ద్రత ఉంది, ఒక అమృతం ఉంది. మన భాషని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, రాబోయే తరానికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాఘవ రాజా రామ రఘుపతి రాఘవ రాజా రామ. రఘుపతి రాఘవ రాజా రామ. రఘుపతి రాఘవ రాజా రామ. ఓ రాజా రామ, ఓ రాజా రామ. ఓ సీతారామ. ఓ సీతారామ. దశరథ నందన రాజా రామ, కౌసల్యాత్మజ సుందర రామ. దశరథ నందన రాజా రామ. కౌసల్యాత్మజ సుందర రామ. దశరథ నందన రాజా రామ, కౌసల్యాత్మజ సుందర రామ. రామ రామ జయ రాజా రామ, రాఘవ మోహన మేఘ శ్యామ. రామ రామ జయ రాజా రామ, రాఘవ మోహన మేఘ శ్యామ. జై జై రామ్, జై జై రామ్, జై జై రామ్, జై జై రామ్. జై జై రామ్, జై జై రామ్, జై జై రామ రామ రాజా రామ్. జై జై రామ్, జై జై రామ్, జై జై రామ రామ రాజా రామ్. పతిత పావన సీతాపతి రామ, పతిత పావన సీతాపతి రామ. రఘుపతి రాఘవ రాజా రామ. ఓ సీతారామ, ఓ రాజా రామ. చింతనము అవిరళ సరళి గణించినది, ఆద్యంతమునకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది. సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళి గణించినది, ఆద్యంతమునకు అటు ఇటు నిలచిన ఆనందము పరికించినది. గీతా జ్యోతిని ఒసగి చేతనము చేయూతగా నడిపించినది, అజ్ఞానమునకు అందని ద్రష్టలు కాంచిన కాంచన స్వప్నమిది. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. కాబట్టి యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. ప్రధానమంత్రి గారు శ్రీరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో చెప్పారు, రాబోయే 1000 సంవత్సరాలకి పునాది వేయబోతున్నామని చెప్పారు. భారతదేశం అమెరికాను చూసి కాపీ కొట్టడం కాదు, భారతీయ సాంస్కృతిక విలువల యొక్క పునాదుల మీద ఈ దేశం యొక్క వ్యవస్థను మనం నిర్మాణం చేసుకోవడం. దాన్ని స్వాభిమానము, దాన్ని స్వతంత్రము, దాన్ని స్వరాజ్యము, దాన్ని స్వావలంబన అంటారు, దాన్ని స్వదేశీ అంటారు, దాన్ని
స్వతంత్రం అంటారు, నిజమైన స్వతంత్రం అంటారు. కాబట్టి మనకంటూ ఒక బేస్ ఉంది. ఇన్ ద బేసిస్ ఆఫ్ హిందూ కల్చర్, ఇన్ ద బేసిస్ ఆఫ్ ఇండియన్ కల్చర్, వి షుడ్ బిల్డ్ అప్ our entire all aspects of our social life, all round development. మన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, మన రాజనీతి వ్యవస్థ ఎలా ఉండాలి, మన ధార్మిక వ్యవస్థ ఎలా ఉండాలి, మన కార్మిక వ్యవస్థ ఎలా ఉండాలి, మన కర్షక వ్యవస్థ ఎలా ఉండాలి, మన కౌటుంబిక వ్యవస్థ ఎలా ఉండాలి, దానికి మన సాంస్కృతిక జీవన విలువలు ఇది మనకు పునాది కావాలి. ఇక్కడ ప్రపంచమంతా వచ్చి భారతదేశాన్ని ఒకప్పుడు నేర్చుకొని వెళ్ళేవాడు. భారతదేశం ఒకప్పుడు జగద్గురువు, ప్రపంచమంతా భారతదేశాన్ని చూసి ఆదర్శంగా తీసుకొని చక్కదిద్దుకుండేవాడు. మనం సూపర్ పవర్ కావాలని ఎప్పుడు మనం అనుకోలేదు. సూపర్ పవర్ అంటే ప్రపంచంలో ఉండే రాజ్యాలన్నీ నా గుప్పెట్లో ఉండాలి, నువ్వు కాదంటే నీ మీద యుద్ధం చేస్తా, డ్రోన్లతో దాడి చేస్తా. వ్యవస్థ ఒకరి కోసం ఒకరి ఆనందం కోసం మరొకరు జీవించాలనేది. ఒకసారి ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మాకు సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ని చూసిన డాక్టర్ జోక్ గుర్తొచ్చింది నాకు. వెళ్ళి ఏంటి డాక్టర్ అడిగారు, ఈఎన్టీ స్పెషలిస్ట్ అని, ఏంటి ప్రాబ్లం అన్నారు. చెవుడండి అన్నారు. బాగానే మాట్లాడుతున్నావు కదా, ప్రాబ్లం నాకు కాదు సార్ మా ఆవిడికి అన్నాడు ఆయన. మరి మీ ఆవిడని తీసుకొచ్చాడు, లేదండి ఆమెకి చెవుడని ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు, నాకు బాగానే ఉంది అంటుంది, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి డాక్టర్ అన్నాడు. ఇదంటే ఇలాంటి కేసు ఎప్పుడు చూడలేదే, ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళ కదా తీసుకురావాలి అన్నారు. డాక్టర్ గారు మా ఆవిడికి ఎంత చెప్పినప్పటికీ చెవుడు నీకంటే వినడం లేదు, ఏదో ఉపాయం చెప్పండి అన్నారు. అయితే ఒక పని చేయి, నా దగ్గర ఒక చెవులో పెట్టుకునే ఆ హీరింగ్ ఎయిడ్స్ ఉంటాయి కదా, ఒక మిషన్ నేను ఇస్తాను, కాకపోతే మీ ఆవిడకి ఎంత చెవుడు ఉందో నాకు కనుక్కొని నువ్వు చెప్తే అంత చెవుడికి నేను పరికరం తయారు చేసి ఇస్తాను. ఎలా తెలుసుకోవాలి డాక్టర్ అన్నారు. చాలా సింపుల్, ఇంటికెళ్ళు, సుమారుగా ఒక 20 అడుగుల దూరంలో నిలబడి మీ ఆవిడని పిలువు, వినపడుతుందో లేదో చూడు, వినపడలేదనుకోండి ఇంకో 5 అడుగుల దూరంలో నిలబడు, అప్పుడు వినకపోతే ఇంకో 5 అడుగుల దూరంలో నిలబడు, ఎంత దూరం నుంచే మీ ఆవిడకి వినపడుతుందో నాకు చెప్పు, దాని ప్రకారం నేను ఆ మషిన్ తయారు చేసి ఇస్తానన్నాడు. ఇదో బాగుందనుకున్నారు. ఇంటికి వెళ్ళాడు. సుమారుగా ఆవిడ లోపల ఏదో వంట చేసుకుంటుంది. ఈయన ఒక 20 అడుగుల దూరం నిలబడి, ఏంటో ఏం వంట వండుతున్నావు, ఏం కూర వండుతున్నావు అన్నాడు. ఏం రెస్పాన్స్ లేదు. ఓహో అనుకుని ఇంకో 5 అంటే 15 అడుగుల దూరం క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ నిలబడి, ఏం కూర వండుతున్నావు అని మళ్ళీ అడిగాడు. ఈసారి కూడా ఏం స్పందన లేదు. ఇంకొక 5 అడుగులు అంటే 10 అడుగుల దూరం నిలబడ్డాడు. ఏం కూర వండుతున్నావు అన్నాడు. ఏం స్పందన లేదు. బాబోయ్ మామూలు చెవుడు కాదు ఇది, బ్రహ్మ చెవుడు ఉన్నట్టుంది అని చెప్పి ఇంకొక 5 అడుగులు ముందుకెళ్ళాడు. అంటే 5 అడుగుల దూరం నుంచి నిలబడి, ఏం కూర వండుతున్నావు అని మళ్ళీ అడిగాడు. ఇప్పటికి 3 సార్లు చెప్పాను వంకాయ కూర వండుతున్నానని, మళ్ళీ అడుగుతున్నావు ఏంటి అని ఆమె కోపంతో. మహిళలకు చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రాబ్లం ఇటువైపు ఉంది. సౌండ్ ఇంజనీర్ అయినా అంటే చాలాసార్లు కుటుంబాల్లో కూడా నీదే తప్పు అని డిసైడ్ అయిపోవడం వల్ల వస్తుంటుంది. నాది కూడా తప్పు ఉందేమో అని అనుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఏమండి అంతేనే కదా? గృహస్థులు నాకంటే మీకు బాగా తెలుసు. ఏమండి మహాభక్తుడు కదా. భక్తి అంటే రాముడిది హనుమంతుడిదే ఏమో అనిపిస్తుంటుంది. భక్తి గొప్పదా శక్తి గొప్పదా? ఇందాక చెప్పే రామాంజనేయ యుద్ధం అండి, నాకు ఇంకో పద్యం గుర్తొచ్చింది. ఎక్కడో ఆపకపోతే చాలా గుర్తొస్తూనే ఉంటాయి, త్వరగా ఆపేస్తాను. ఆ సినిమాలో అది నిజంగా రామాంజనేయుల జీవితంలో జరిగిందా లేదా తెలియదు, కానీ ఆ సినిమాలో కల్పన ఏంటంటే హనుమంతుడి రాముడి పాదాల మీద నన్ను క్షమించు అని ఆయన్ని పాదాల మీద శరణ పెడితే, ఛీ దూర్తుడా గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడినెత్తి లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ సార్థకమైన స్థానమెద్ది పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనెద్ది అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకమ్ములు నిండెనెద్ది జానకీదేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రన పన్నీట కడిగెనెత్తి అట్టి నీ పాద నిరేజమయో
నాదు కఠిన దేహంబు తాకంగా కందెనేమో తారక బ్రహ్మనామా కోదండరామా వీరమారుతి గంభీర మారుతి వీరమారుతి గంభీర మారుతి అభయ మారుతి ఆనంద మారుతి అభయ మారుతి ఆనంద మారుతి వీరమారుతి గంభీర మారుతి గట్టి పడలందరూ వీరమారుతి గంభీర మారుతి వీరమారుతి గంభీర మారుతి అభయ మారుతి ఆనంద మారుతి అభయ మారుతి ఆనంద మారుతి ధీర ధీర గంభీర వీర భక్త మారుతి ధీర ధీర గంభీర రామ భక్త మారుతి మమ్మేలు దొరవు నీవేరా మమ్మేలు దొరవు నీ నెర నమ్మినాను నిన్నేరా మమ్మేలు దొరవు నీవేరా నెర నమ్మి వాళ్ళకి మంచి మంచి పద్యాలు శ్లోకాలు కథలు నీతి కథలు ఇవన్నీ కూడా నేర్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో ఉత్సాహవంతులు ఎవరైనా ఉండి మేము నేర్చుకొని వాళ్ళకు కూడా నేర్పిస్తామంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం. అటువంటి ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దని చూద్దాం. ఎంతమంది ఉన్నారు? మా మహిళలు కూడా నేర్పచ్చు, ముఖ్యంగా తల్లులు అయితే బాగా నేర్పిస్తారు. సంతోషం, చాలా మంది చేయెత్తారు, ధన్యవాదాలు, దించండి. కాబట్టి ఇంగ్లీషు నేర్చుకోవాలి, నేర్పించాలి, కానీ ఇంగ్లీషు సంస్కృతి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇంగ్లాండ్లో సహజంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఉదాహరణకు వాళ్ళ పిల్లలకి వాళ్ళు రెయిన్ రెయిన్ గో అవే అనేటువంటి రైమ్స్ నేర్పించారు. ఎందుకని వర్షపాతం ఎక్కువ కాబట్టి రెయిన్ రెయిన్ గో అవే అని నేర్పించారు. ఇక్కడ వర్షాలు లేకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకొని పంటలు ఎండిపోయి పాపం చనిపోతున్నారు. ఇక్కడ మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? తెలుగు నాదస్వరముల కులుకుల అలల నాగావళి నా తెలుగు అమృత మథనమున కవతరించిన శ్రీకూర్మము నా తెలుగు సరస కవిత విన సుముఖులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు నాదస్వరముల కులుకుల అలల నాగావళి నా తెలుగు ఈ తప్పుట కంటే అఘము లేదనే కదా సర్వమిచ్చను హరిశ్చంద్ర నృపతి పలికి బొంకుట మహాకలుషమనుచునే గదా పాతాళమునకేగి బలిని బొందు శరణాగత రక్షణ వరధర్మమనుచుని గదా తన దేహమును శిబిరే నిరత సత్యవ్రతావాదుడగుటనెగా అసువులైనను వీడె దశరథుండు అంతవరకేలనయ్యవో అర్జనాభ అనిన మాటను నెరవేర్చుకొనుటకు కాదే 14 వనవాసి వైతివి నీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర వాళ్ళ ఫోటోలన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి రాముడి యొక్క వంశం, అందుకే రాముడి కంటే పూర్వీకుడు, రఘుకుల రీతి ఇక్ష్వాకుకుల తిలక అన్నాడు. కాబట్టి రాముడి యొక్క వంశం ఒకరు తర్వాత మరొకరు ఆ వంశానికి కీర్తి తెచ్చినవాడు, వన్నె తెచ్చినవాడు, ఆడి తప్పనివాడు. మనకి పౌరాణిక సినిమాల్లో కొన్ని మంచి మంచి పనులు, పాత రోజుల్లో 16 అణాలు, 16 కళలు అనేవాళ్ళు. అలా 16 గుణాలు కలిగిన అటువంటి పూర్ణ పురుషుడు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు నారద మహర్షి సంక్షిప్తంగా 100 శ్లోకాల్లో సంక్షేప రామాయణాన్ని వాల్మీకి బోధిస్తే
దాన్ని గాయత్రి మహామంత్రానికి ఉన్నటువంటి 24 బీజాక్షరాల్లో ఒక్కొక్క అక్షరంతో ప్రారంభించి 1000 శ్లోకాల చొప్పున 24,000 శ్లోకాల రామాయణాన్ని అందించాడు ఆదికవి వాల్మీకి. ఆదికావ్యంగా రామాయణము ధర్మము. ఆ ధర్మాన్ని ఒక కావ్యంగా, అందమైన ఒక కథగా, ఒక జీవితంగా మన కళ్ళ ముందు మన అందరికీ అర్థమయ్యే పరిభాషలో కావ్యంగా మలచించిన మహనీయుడు ఆదికవి వాల్మీకి. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి గురించి రామచంద్ర ప్రభు రఘువంశనామా చంద్ర ప్రభు రఘువంశనామా. అందరికీ వినపడేదానికి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చంద్ర ప్రభు రఘువంశనామా రామచంద్ర ప్రభు రఘువంశనామా. సీతాపతే జయ జానకి రామా. సీతాపతే జయ జానకి రామా. అహల్యోద్ధారక సుగుణాభిరామా. అహల్యోద్ధారక సుగుణాభిరామా. రావణ సంహార కోదండ రామా. రావణ సంహార కోదండ రామా. అయోధ్య రామ పట్టాభిరామా. అయోధ్య రామ పట్టాభిరామా. అయోధ్య రామ పట్టాభిరామా. అయోధ్య రామ పట్టాభిరామా. నవ నవ కోమల శ్రీ రఘురామా. నవ కోమల శ్రీ రఘురామా. సీతాపతే జయ జానకి రామా. సీతాపతే జయ జానకి రామా. రామచంద్ర ప్రభు రఘువంశ రామా. రామచంద్ర ప్రభు రఘువంశనామా. సీతాపతే జయ జానకి రామా. సీతాపతే జయ జానకి రామా. అహల్యోద్ధారక సుగుణాభిరామా. అహల్యోద్ధారక సుగుణాభిరామా. రావణ సంహార కోదండ రామా. రావణ సంహార కోదండ రామా. అయోధ్య రామ పట్టాభిరామా. అయోధ్య రామ పట్టాభిరామా. నవ నవ కోమల శ్రీ రఘురామా. నవ నవ కోమల శ్రీ రఘురామా. సీతాపతే జయ జానకి రామా. సీతాపతే జయ జానకి రామా. రామచంద్ర ప్రభు రఘువంశనామా. రామ అందుకే భారతీయ ఋషులు ఈ భూమిని ఒక మట్టిగా చూడలేదు, ఈ భూమిని ఒక తల్లిగా భావించారు. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, వేదం చెప్తోంది. మన యొక్క యజుర్వేదం ఏం చెప్తుందంటే, మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ. ఈ భూమి మనకు తల్లి, మనం ఆమె సంతానము. ఈ విషయాన్నే శ్రీరాముడు రామాయణంలో చెప్పాడు. లంకను జయించిన తర్వాత వానర సైన్యం లంకను అయినటువంటి లంకను చూసి మురిసిపోతారు. లక్ష్మణుడు కూడా ఒక మాట అంటాడు, అన్నయ్య కొంత సమయం ఇప్పుడు ఇక్కడ గడిపి వెళ్దామా అయోధ్యకని. అప్పుడు శ్రీరాముడు అన్న మాట ఏంటంటే, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, లంక బంగారమయం అయినప్పటికీ తల్లి జన్మభూమి ఈ రెండు స్వర్గం కంటే గొప్పవి. ఇది శ్రీరాముడి యొక్క వాక్కు. బొబ్బిలిపులి సినిమాలో ఎన్టీ రామారావు డైలాగ్ అనుకుంటాం మనం.
సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోతున్నాడు రావణుడు. ఆమె నగల మూటని జారవిడిచింది ఆ ఋషిముఖ పర్వతం మీద. ఆ వానరులు తీసుకొచ్చి చూపించారు వీళ్ళు వనవాసంలో వెళ్ళినప్పుడు. చూడండి ఆభరణాలు ఇవేమని. రాముడు కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి రాముడికి. లక్ష్మణ, నేను చూడలేకపోతున్నాను, గుర్తించలేకపోతున్నాను, నీ వదిన నగలేమో నువ్వు ఒకసారి చూడు అని. లక్ష్మణుడు చూసి, అన్నయ్య, నేను ఎప్పుడూ తల్లి సీతమ్మ యొక్క ముఖం వైపు చూడలేదు, ప్రతినిత్యము ఆమె పాదాలకు నమస్కరించేవాడిని, కాబట్టి ఆమె మట్టెళ్ళు మాత్రం గుర్తించగలిగాను నేను, మిగతా ఆభరణాలు నాకు తెలియదు అన్నాడు లక్ష్మణుడు. ఎంత అత్యున్నతమైన జీవన విలువలు! కాబట్టి శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడుగా, అంతకుముందు దశరథుడు తన తండ్రి ముగ్గురితో వివాహం చేసుకున్నాడు. ఆనాటిన రాజరిక వ్యవస్థలో అది తప్పిదం కాదు, కానీ శ్రీరాముడు దాన్ని అక్కడితో చెక్ పెట్టాడు. కాదు, నేను ఏకపత్ని వ్రతుడుగా ఉంటాను. వయసు పరిమితి లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయంటే దానికి కారణం మీకు అందరికీ తెలిసి నేను చెప్పను. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కాదు. ఇంకొన్ని 2 విశిష్టం నేను చెప్తాను. ఒకటి ఏంటంటే తినే ఆహారం. మీరందరూ ఇవాళ తినే ఆహారాన్ని మార్చలేరు, నేను కూడా. మనకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలుషితమే. ఒకటి పెస్టిసైడ్స్ ఉంటాయి, క్రిమికీటకాలు చంపడానికి వాడేటువంటి పెస్టిసైడ్స్. రెండోటి జెనెటిక్ మాడిఫికేషన్ చేసినటువంటి పదార్థాలు, అంటే జీన్ థెరపీ చేసి అన్నీ ఉంటాయి. సో ఈ రెండు కాకుండా ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్, ఆందోళన. సో దీన్ని కూడా మార్చలేము. ఈ మార్చలేని వాటిని మనం ఎలా మెరుగుపరుచుకోవాలంటే, ఇప్పుడు విన్న మీరు భజన కార్యక్రమం. ఏంటి భజన వల్ల గుండె కలిగే లాభం? ఇవాళ నేను చూసిన పేషెంట్లో చాలామందికి గుండె జబ్బు ముందుగా వస్తుందా రాదా అని చెప్పాలంటే ఒక ట్రెడ్మిల్ టెస్ట్ చేయిస్తాం. ట్రెడ్మిల్, టీఎంటీ, బెల్ట్ మీద పరిగెట్టిస్తాం. ట్రెడ్మిల్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా గుండె జబ్బు వచ్చి వాళ్ళు అడుగుతాను, డాక్టర్ గారు ట్రెడ్మిల్ నెగిటివ్ అయినా మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని, మా వారికి హార్ట్ అటాక్ వచ్చి అడుగుతారు. అది వింటే చాలా బాధేస్తుంది. అరే నిజంగా ట్రెడ్మిల్ నెగిటివ్ కదా, ఇంతకన్నా ఏం చేయాలి మనం అనుకుంటాం. అందరికీ యాంజియోగ్రామ్లు చేయలేము. అలా చేస్తే హాస్పిటల్ వాళ్ళందరూ చెడుగా కనిపిస్తారు మీకు. సో ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి గుండె స్పందనని మనం ఉపయోగించుకోవడానికి ఏంటంటే, మనకు తెలిసిన వాటిలో గుండెలో జరిగే ఆ స్పందన ఏంటంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ ఎంత ప్రాణాంతకం అంటే ఎన్ని సిగరెట్ తాగిన వాళ్ళతో సమానం, మందు తాగిన వాళ్ళతో సమానం, హై షుగర్ ఉన్న వాళ్ళతో సమానం. సో ఎవరైతే బాగా స్ట్రెస్డ్గా ఉంటారో, విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంటారో వాళ్ళందరికీ గుండె జబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అటువంటి ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గం స్ట్రెస్ రిలీజ్ హార్మోన్స్. ఈ స్ట్రెస్ రిలీజ్ హార్మోన్స్ ఎలా తయారవుతాయంటే, ఒక 100 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో భజన బృందాలు, భజన కార్యక్రమాలు జరిగేవి. గుళ్ళలో సాయంకాలం 7 అయ్యేసరికి అందరూ కూర్చొని రామ్ భజన ఏదో భజన చేసేవాళ్ళు. చిడతలు పట్టుకొని మరీ భజన చేసేవాళ్ళు. అరగంట సేపు భజన చేస్తే మన ఒళ్ళు పులకరిస్తుంది. ప్రతి ఒక్కరికి పులకరించుతుంది. ఇప్పుడు కూడా ఆ పులకరించే తత్వాన్ని మనం కోల్పోయాం. ఈనాడు ఎవరు అటువంటి హార్మోన్స్, ఒక అరగంట సేపు ఒళ్ళు పులకరిస్తే కలిగేటటువంటి హార్మోన్స్ ఎవరు తయారు చేసుకోవట్లేదు సొంతంగా. సో దానివల్ల ఏమవుతుందంటే రక్తనాడిల్లో కొవ్వు పట్టిన ప్రదేశాలు చాలా సున్నితంగా తయారవుతున్నాయి. ఏ పాటి చిన్న ఒత్తిడి లోనైనా రక్తనాళం పగిలిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తుంది. ఇది నేను నా 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గమనించాను. సో దీనివల్ల మీకు చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్ ఒళ్ళు పులకరించేటటువంటి భజన కార్యక్రమాలు ఇవాళ ఇలా పెట్టినవి వారానికి ఒకటో, 15 రోజులకు ఒకటో, పున్నమ్మకి ఒకటో మీరు మీ చుట్టుపక్కల ఉన్న గుళ్ళలోనో, పార్కుల్లోనో ఇలా నూతనంగా ప్రవేశపెట్టండి. చక్కటి భజన బృందాలు ఏర్పాటు చేయండి. ఒక అరగంట సేపు చిడతలు పట్టుకొని కలిసి కట్టుకొని భజన చేయండి. ఇలా చేయటం వల్ల గుండెలో వచ్చేటువంటి పెను ప్రమాదాల నుంచి మీరందరూ రక్షించబడతారు. భగవంతుడి సన్నిధికి కూడా త్వరగా చేరుకుంటారు. అంతేగాని టీవీ సీరియల్లో 7:30 నుంచి 9 వరకు మనం ఒక బృంద ఏర్పాట్లు చేసి చక్కగా మీ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు లేదా కార్యక్రమాల్లో లేదా ఇళ్లలోనే చేయండి. ఒక 15 మంది కలిపి ఒక ఇంట్లో చేసుకోండి. సో అరగంట సేపు చక్కటి కీర్తనలు, భజనలు చేసి మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పారు. అట్లాగే అందరూ ముందు మాతృభూతులు అందరూ ఒక వరుస క్రమంలో వెళ్ళి తీసుకోండి, ప్రసాదం తీసుకొస్తుంది.